వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒకప్పుడు బంగారం అంటే మహిళలకు ఆభరణం. ఇప్పుడు అదే బంగారం నేరగాళ్ల కళ్ళల్లో టార్గెట్గా మారుతోందా? బంగారం ఆభరణాలు ధరించి బయటకు వెళ్లే మహిళల భద్రతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి నిదర్శనంగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన వెలుగులోనికి వచ్చింది. నర్సన్నపేటలో అదృశ్యమైన ఓ వృద్ధురాలు 6 రోజుల తర్వాత శవమై కనిపించారు. ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాల కోసమే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లాడపేటకు చెందిన 70 ఏళ్ల చింతు చిన్నమ్మడు ఈ నెల 17న ఓ కార్యక్రమానికి వెళ్లారు. ఆ తర్వాత నర్సన్నపేటకు చేరుకున్నారు. కుమారుడితో ఫోన్లో మాట్లాడారు. అంతే. ఆ తర్వాత ఆమె జాడ కనిపించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. కానీ 6 రోజుల తర్వాత హిరమండలం పరిధిలోని పిండ్రువాడ సమీపంలో కాలువగట్టు వద్ద పొదల్లో మూట కట్టి పడేసిన స్థితిలో చిన్నమ్మడు మృతదేహం కనిపించింది. అసలు ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? నర్సన్నపేటలో ఎవరిని కలిశారు? ఆమె ధరించిన బంగారం ఏమైంది? ఈ హత్య వెనుక బంగారం కోసమే వేసిన స్కెచ్ ఉందా? ఈ కేసులో ఓ మహిళా న్యాయవాదితో పాటు మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అసలు ఏం జరిగింది? చిన్నమ్మడు చివరి ప్రయాణం ఎలా సాగింది? ఇదే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారిన కేసు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. జలమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన 70 ఏళ్ల చింతు చిన్నమ్మడు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నెల 17న చిన్నమ్మడు అల్లాడపేటలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడి నుండి నర్సన్నపేటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమె తన కుమారుడు శంకరనారాయణతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. కానీ ఆ తర్వాత నుండి చిన్నమ్ముడు కనిపించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో జలమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. చిన్నమ్ముడు ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? ఏం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే 6 రోజుల తర్వాత ఈ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. హిరమండలం పరిధిలోని పిండ్రువాడ సమీపంలో ఓ కోళ్ల ఫారం దగ్గర నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. అక్కడ పొదల్లో మూట కట్టి ఉన్న మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా ఆ మృతదేహం అదృశ్యమైన చిన్నమ్ముడిదేనని గుర్తించారు. నర్సన్నపేట సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు అశోక్ బాబు, గణేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. శవ పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. కేసును హత్యగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక్కడే ఈ కేసులో అసలు ట్విస్ట్ మొదలైంది. చిన్నమ్ముడు హత్యకు బంగారు ఆభరణాలే కారణమా? పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇదే కోణం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. చిన్నమ్ముడు తన స్వగ్రామంలో జరిగిన కార్యక్రమానికి బంగారు ఆభరణాలు ధరించి వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. ఆమె వద్ద 10 తులాలకు పైగా బంగారు ఆభరణాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారం కోసమే ఆమెను టార్గెట్ చేశారా? ఆభరణాలను దోచుకునేందుకే హత్య చేశారా? లేక ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బంగారం కోసమే హత్య జరిగిందనే విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఇది ప్రస్తుతం పోలీసుల ప్రాథమిక అనుమానం మాత్రమే. ఈ కేసులో మరో కీలక అంశం కూడా బయటకు వచ్చింది. డాగ్ స్క్వాడ్ ఆధారంగా చిన్నమ్ముడు ముందుగా ఓ మహిళా న్యాయవాది ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అదే సమయంలో పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. ఆమె కదలికలను ట్రాక్ చేసే ప్రయత్నం చేశారు. గొట్టిపల్లి వైపు నుండి ఓ కారును అద్దెకు తీసుకుని చిన్నమ్ముడు మృతదేహాన్ని కెమెరాలకు చిక్కకుండా చల్లపేట కూడలి మీదుగా పిండ్రువాడ వైపు తరలించినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ కేసు సాధారణ హత్య కాదనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఓ మహిళా న్యాయవాదితో పాటు మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే వారిలో ఎవరి పాత్ర ఎంత? హత్యకు అసలు కారణమేంటి? బంగారు ఆభరణాలు ఎక్కడికి వెళ్లాయి? చిన్నమ్ముడిని ఎవరు హత్య చేశారు? మృతదేహాన్ని ఎవరు తరలించారు? ఈ హత్యకు పథకం ముందుగానే వేశారా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ మరోసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో ఇంట్లో ఉన్న బంగారం మాత్రమే కాదు, బయటకు వెళ్లేటప్పుడు మహిళలు ధరించే బంగారు ఆభరణాలపైన నేరగాళ్లు కనపడుతోందా? నర్సన్నపేటలో జరిగిన చిన్నమ్ముడు హత్య కేసులో పోలీసులు కూడా ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలే హత్యకు కారణమై ఉండొచ్చనే కోణంలో పరిశీలిస్తున్నారు. అంటే బంగారం ఇప్పుడు కేవలం ఆస్తి మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా ముప్పుగా మారే పరిస్థితి ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ ఒక్క ఘటన ఆధారంగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరగడం వల్ల మహిళలే లక్ష్యంగా
నిర్లక్ష్యంగా హత్యలు జరుగుతున్నాయని చెప్పడం కంటే బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో మహిళల భద్రతపై అప్రమత్తత అవసరమైన హెచ్చరికగా ఈ ఘటనను చూడాల్సి ఉంది. ఎవరైనా మహిళలు భారీగా బంగారు ఆభరణాలతో ఒంటరిగా ప్రయాణించాల్సి వస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు, తెలియని వాహనాలు, అసాధారణ కదలికలు కనిపిస్తే వెంటనే కుటుంబ సభ్యులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వడం మంచిది. ఇక నర్సన్నపేటలో 70 ఏళ్ల చిన్నమ్ముడు హత్య కేసులో అసలు దోషులు ఎవరు? బంగారం కోసమే ఈ హత్య జరిగిందా, లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద కారణం ఉందా? పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి నిజం బయటకు రానుంది.